హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణ్ ఎడిట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఏంటంటే మనం వీడియోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ మార్చడానికి గ్రీన్ స్క్రీన్ అనేది ఉపయోగిస్తాం. కానీ ఈరోజు మనం వీడియోలో రెడ్ స్క్రీన్, ఏ కలర్ స్క్రీన్ ఉపయోగించినా కూడా వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది మార్చేయచ్చు. అది ఎలా తెలుసుకోవాలంటే మీకు డౌట్గా ఉండవచ్చు. ఇక్కడ ఒరిజినల్ వీడియో కనిపిస్తుంది, ఇక్కడ ఏమో ఎడిట్ చేసిన వీడియో అయితే కనిపిస్తుంది కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ తేడా చూడండి. ఇటువైపు ఏమో రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది, ఇక్కడైతే ఎడిట్ చేసిన వీడియోలో బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోయింది కదా. అది ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మొబైల్ మీదకి అయితే వచ్చేసాను. ముందుగా మీరు ప్లస్ సింబల్ ముందుకు 16:9 రేషియో అయితే తీసుకోండి. తీసుకున్నాక మీరు బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా చాలా క్రేజీగా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే మా వాట్సాప్ గ్రూప్లో అండ్ మా ఫేస్బుక్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. కింద అయితే లింక్స్ అయితే ఇస్తాం, అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ చేతుల పక్కన ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే దీన్ని మీ ఇష్టం వచ్చినట్టు జూమ్ చేసుకుని ఇక్కడ ఈక్వల్ టు వేసారంటే కదలమాట. ఇది ఈక్వల్ టు పెట్టలేదంటే కదిలిపోద్ది. కొన్ని సెకండ్ల వరకు ర్యాక్ చేసుకోండి. ర్యాక్ చేసుకున్నాక ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీరు ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించి వీడియో తీసుకున్నారో ఆ వీడియోనైతే ఒకసారి అయితే తీసుకోండి. తీసుకుని నేను ఒకసారి దీని సౌండ్ మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మన వీడియోకి చాలా వరకు డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. నేను వీడియో ఎక్కడి వరకు వచ్చింది కాబట్టి కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలాగ అరెస్ట్ చేయాలంటే ఆ వీడియో మీద ఒకసారి నొక్కి క్రోమోకి అనే ఆప్షన్ మీద ఎనేబుల్ చేసింది. మీరు ముందుగా ఏ కలర్ ఉంటుందంటే గ్రీన్ కలర్ అనేది మనకైతే ఉంటుంది క్రోమోకి ఆప్షన్లో. ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేటంటే మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే ఎనేబుల్ చేసుకుంటాకైతే మనకైతే ఉంటుంది. ఇప్పుడు మనం యూజ్ చేసింది వైట్ బ్యాక్గ్రౌండ్ కదా, అది రెడ్ బ్యాక్గ్రౌండ్ కదా, అందుకని నేను రెడ్ కీ అయితే పెట్టాను. రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి, దీన్ని కొంచెం పెద్ద చేయండి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే స్కిన్ కూడా లైట్గా రెడ్లో మారుతుంది కదా, అందుకని ఇప్పుడు మళ్ళీ క్రోమో కీలోకి వెళ్ళి నీట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అప్పుడు మనకి అలా నార్మల్ అయితే అయిపోద్ది. ఫ్రెండ్స్, అక్కడ రేటింగ్ ఎలా పెట్టాలంటే 13:50లో పెట్టి టిక్ మార్క్ మీద ఇచ్చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి ప్లే చేసి చూసారు కదా. ఫస్ట్ రెడ్ కలర్లో ఉండే వీడియో, రెడ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వీడియో ఇలాగైతే మారుతుంది. మన గ్రీన్ స్క్రీనే కాదు, ఏ స్క్రీన్ అనే ఉపయోగించి ఇలాగైతే మార్చుకోవచ్చు. దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ అనేది అయిపోయి మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఎంతో ఆశిస్తున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.